కార్యక్రమానికి స్వాగతం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతున్నారు. ముఖ్యంగా తన వ్యక్తిత్వ శైలి ద్వారా యువత మనసులో ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చారు. ఈ సమయంలో ఒక విద్యార్థి ఆయన్ను సర్ అని సంబోధిస్తే నన్ను రాహుల్ అని పిలవండి చాలు అని చెప్పి తన నిరాడంబరతని చాటుకున్నారు. మోదీ మీతో ఎప్పుడైనా సమావేశమయ్యారా? మీ సమస్యలు ఆలకించారా అని రాహుల్ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలన్నీ శుష్క వాగ్దానాలుగానే మిగిలాయని రాహుల్ విమర్శించారు. సరే, ఈ సంగతిని ఇంతటితో వదిలిపెట్టి రెగ్యులర్ ఇన్సైడ్ లోకి వచ్చేద్దాం. ఆసక్తికర కథనాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు చూద్దాం. పాలమూరు జిల్లాలో 2 ఎంపీ సీట్లపై ఆసక్తికర చర్చలు. ఆశావహుల్లో ఎవరికి లభిస్తాయో కేసీఆర్ ఆశీస్సులు. బొబ్బిలిలో సుజయ్ హవాకి చెక్ పెట్టాలని వైసీపీ యత్నం. బొత్స ఎత్తుగడలను చిత్తు చేయడానికి టీడీపీ సంసిద్ధం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంథా మార్చిన టీఆర్ఎస్. 3 స్థానాల్లో అభ్యర్థులను నిలపకపోవడం హాట్ టాపిక్. ఎన్నికల్లో పోటీ అంటేనే ఉవ్విళ్లూరే టీఆర్ఎస్ పార్టీ తాజా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఎందుకు దోబూచులాడుతోంది? అధికార అంగ అర్ధబలాలు పుష్కలంగా ఉన్న ఈ సమయంలో మునుపటి దూకుడును ప్రదర్శించకపోవడం దేనికి సంకేతం? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా చేరేది తమ గూటికేనన్న ధీమాయే ఈ పరిస్థితికి కారణమా? టీచర్స్ పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఖరిపై ఎలాంటి చర్చ సాగుతోంది? ఆసక్తికర కథనం మీకోసం. కీలకమైన ఉపాధ్యాయ పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు పలు రకాల చర్చలకు ఆస్కారం ఇస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈసారి 3 స్థానాల్లోనూ టీఆర్ఎస్ మునుపటిలా తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. వాస్తవానికి ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాల్సినవి అయినా ప్రధాన పార్టీలే ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థులను నిలపడం మొదటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత సుగుణాకర్ రావు బరిలో నిలిచారైతే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. మొదట్లో పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చినా రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలని తాము ఎవరిని నిలబెట్టడం లేదన్న వాదాన్ని ఆ పార్టీ నేతలు ఎత్తుకున్నారు. దీంతో టీఆర్ఎస్ తటస్థ వైఖరిని అవలంబిస్తోందన్న ప్రచారం ఊపందుకుంది. దీనికి పలు రకాల విశ్లేషణలు తోడయ్యాయి. మరి ముఖ్యంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో పార్టీకి గట్టి పట్టుందన్న విషయం తేలినా గెలుపు భరోసా లేని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం అనవసర తలనొప్పిగా తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తున్నట్టు కొందరు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు, నిరుద్యోగుల ఓట్లు మెజారిటీ స్థాయిలో విపక్షాలకి పడ్డట్టు లెక్కల్లో తేలడం, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలు అపరిష్కృతంగా ఉండడం, ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో పట్టభద్రుల్లోనూ అంత సంతృప్తి లేకపోవడం వంటి పరిణామాలు తమకు నష్టం చేకూరుస్తాయని టీఆర్ఎస్ అంచనా వేసినట్లు ప్రచారం సాగింది. అన్నింటికీ మించి ఇటీవలి వరకు ఎమ్మెల్సీలుగా ఉన్న వారిపై కూడా ఆయా వర్గాల్లో వ్యతిరేకత ఉందట. దీంతో అధికారిక అభ్యర్థుల విషయంలో టీఆర్ఎస్ తేల్చుకోలేకపోతున్నట్టు కొందరు చెవులు కోరుకుంటున్నారు. ఐదేళ్ల క్రితం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని ఇంకా టీఆర్ఎస్ మర్చిపోలేదట. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన నాటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా టీఎన్జీఓ నేత దేవి ప్రసాద్ పోటీ చేశారు. గెలుపు ఖాయమని అంతా భావిస్తున్న క్రమంలో అనూహ్యంగా ఆయన ఓటమి పాలయ్యారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి రామచంద్రరావు విజయం సాధించారు. ఈ ఫలితాలని టీఆర్ఎస్ చాన్నాళ్లుగా జీర్ణించుకోలేకపోయింది. ఇలా అన్ని రకాల లాభ నష్టాలను లెక్కేసిన తర్వాతే ప్రస్తుత టీచర్స్ పట్టభద్రుల నియోజకవర్గాల బరిలో అధికారిక అభ్యర్థులను నిలపకూడదని పార్టీ పెద్దలు నిర్ణయించారట. ఈ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే లాభం కంటే ఆ వెంటనే జరిగే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి రాజకీయంగా జరిగే నష్టమే అధికమని వారు భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎవరు ఎమ్మెల్సీగా గెలిచినా తిరిగి తమ గూటికే చేరతారని టీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోందట. అందుకే పెద్దగా ప్రయోజనం లేని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా తలపడితే వచ్చే తలనొప్పుల కన్నా తటస్థ వైఖరే బెటర్ అని అనుకుంటున్నట్లుగా వాదనలు వినిపించాయి.
వాస్తవానికి శాసనమండలి ఏర్పాటైన తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తన అభ్యర్థుల్ని నిలబెట్టింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలోనూ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. తొలుత ఇక్కడి నుంచి టీఆర్ఎస్ కు చెందిన ఆర్ సత్యనారాయణ విజయం సాధించగా ఆ తర్వాత నారదాసు లక్ష్మణరావు గెలుపొందారు. పోయినసారి టీఆర్ఎస్ మద్దతుతో స్వామిగౌడ్ ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించారు. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి మొదట్లో పీఆర్టీయూ నేత మోహన్ రెడ్డి విజయం సాధించగా ఆ తర్వాత పాతూరి సుధాకర్ రెడ్డి గెలుపొందారు. గత ఎన్నికల్లో పాతూరి సుధాకర్ రెడ్డి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగానే బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత మండలిలో టీఆర్ఎస్ పక్ష నేతగానూ ఎంపికయ్యారు. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే టీఆర్ఎస్ బలపరిచే అభ్యర్థి తానేనని ప్రచారం చేసుకున్నారు. పార్టీ బహిరంగ మద్దతు కోసం ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక దశలో పాతూరి సుధాకర్ రెడ్డిని అధికారిక అభ్యర్థి అంటూ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరిట ప్రకటన కూడా విడుదలైంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తర్వాత ఆ ప్రకటనను టీఆర్ఎస్ విరమించుకుంది. ఇదే సమయంలో పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిత్వం కోసం టీఆర్ఎస్ నుంచి అనేక మంది పేర్లు మొదట్లో ప్రచారంలోకి వచ్చాయి. కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, ఉద్యోగ సంఘాల నేత చంద్రశేఖర్ గౌడ్, యాదగిరి శేఖర్, రవీందర్ గౌడ్ తదితర పేర్లు వ్యాప్తిలోకి వచ్చే వారంతా లాబింగ్ చేశారు. ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్న చంద్రశేఖర్ గౌడ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం బరిలో నిలిచారు. తనకు టీఆర్ఎస్ మద్దతు ఉందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఆయా జిల్లాల్లోని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కలిసి తన గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆయనకు పోటీగా నామినేషన్లు వేసిన పలువురు నేతలు వెనక్కి తగ్గారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకే తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు టీచర్స్ ఎమ్మెల్సీగా బరిలో ఉన్న పాతూరి సుధాకర్ రెడ్డి సైతం టీఆర్ఎస్ మద్దతున్న తన్నే గెలిపించాలని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే నోటిఫికేషన్ వెలువడక ముందు బరిలోకి దిగుతామని చెప్పిన టీఆర్ఎస్ ఆ తర్వాత తటస్థ వైఖరిని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణలో టీఆర్ఎస్ పెద్దల ప్రత్యక్ష జోక్యం కూడా అనూహ్య పరిణామమే. ఇలా పోలింగ్ కు రోజుల దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్ వైఖరిలో మార్పులు వస్తూ ఉండడం చర్చోపచర్చలకు దారితీస్తోంది. అయితే పార్టీ నాయకత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా బరిలో ఉన్న అభ్యర్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. టీఆర్ఎస్ వైఖరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి. ఏబిఎన్ ఇన్సైడ్లో చిన్న విరామం తీసుకుందాం. ప్రజాక్షేత్రంలో వారిది తిరుగులేని కుటుంబం. రాచరికంలో అయినా ప్రజాస్వామ్యంలో అయినా వారిది ఎదురులేని విజయం. వారిపై తలపడితే డిపాజిట్లు దక్కించుకోవటం కష్టం. అయితే ఇప్పుడు ఆ వైభవానికి అడ్డుకట్ట వేయాలని ప్రతిపక్షం పావులు కదుపుతోంది. కోట గోడలకే ఆ కుటుంబాన్ని పరిమితం చేయాలని గీతలు గీస్తోంది. ఎవరు ఎన్ని విధాలుగా వచ్చినా ఎదుర్కొనే సత్తా తమకుందని ఆ వంశం కుండబద్దలు కొట్టినట్టు చెబుతోంది. ఇంతకీ ఈ పరిణామం ఎక్కడ చోటు చేసుకుందో ఈ కథనంలో చూద్దాం. బొబ్బిలి పేరెత్తితే 4 శతాబ్దాల పౌరుషం నేటికి గుర్తుకొస్తుంది. రాజరికపు రోజుల్లో తమ రాజ్యం కోసం ప్రాణాలకు తెగించిన త్యాగ నిరతి చరిత్ర పుటల్లో ఇప్పటికీ పదిలమే. అలానే కళలకి, సాహిత్యానికి అందించిన సేవలు కూడా చిరస్మరణీయమని చెప్పాలి. ఆధ్యాత్మిక సంపద వృద్ధి కోసం ప్రజలకు ధారాదత్తం చేసిన విలువైన ఆస్తులు వారి ఉదార గుణానికి గీటురాయిగా నిలుస్తాయి. అందుకే ఆ రాజవంశ చరిత్ర తెలుగునాట సువర్ణాక్షరాలతో లిఖితమైంది. అదే బొబ్బిలి రాజ కుటుంబం. కాలక్రమంలో రాచరికాలు అంతరించాయి. ఫలితంగా ఆ కుటుంబం ప్రజాస్వామ్య రాజకీయ క్షేత్రంలో కడుగుపెట్టింది. ఆంధ్ర, తమిళనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆ రోజుల్లోనే బొబ్బిలి రాజవంశీయులైన శ్వేత చలపతి రంగారావు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత వారి వారసులు కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో కొనసాగారు. తన పూర్వీకుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సుజయ్ కృష్ణ రంగారావు కాంగ్రెస్ పక్షాన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణతో విభేదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. అనంతరం బొత్స కూడా అదే పార్టీలో చేరడంతో ఆయనకు ఉక్కపోత మొదలైంది. ఇదే తరుణంలో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.
తన రాజకీయ ప్రస్థానానికి తిరుగులేదని సుజయ్ కృష్ణ రంగారావు భావిస్తున్న సమయంలో బొత్స చక్రం తిప్పడం మొదలుపెట్టారు. సుజయ్ హవాకి చెక్ పెట్టడానికి స్కెచ్ గీశారు. బొబ్బిలి నియోజకవర్గంలో బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన శంబంగి వెంకట చిన్నప్పల నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ బొబ్బిలి రాజులకు ప్రస్తుతం శంబంగి గట్టి పోటీ ఇస్తున్నారు. నియోజకవర్గంలోని తమ సామాజిక వర్గం మద్దతుని బొత్స ఎత్తుగడలను గమనిస్తున్న బొబ్బిలి రాజులు తమ ప్రత్యర్థికి ధీటైన జవాబు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. శంబంగికి డిపాజిట్లు కూడా దక్కనివ్వకుండా చేస్తామని చెబుతున్నారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన మాజీ శాసనసభ్యులు తెంటు లక్ష్మణాయుడిని చేరదీశారు. ఆయనకు బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కట్టబెట్టే విషయంలో మంత్రి సుజయ్ సఫలీకృతులయ్యారు. ఈ అంశం తమకు బాగా కలిసి వస్తుందని మంత్రివర్గీయులు అంచనా వేసుకుంటున్నారు. పాలమూరు ప్రాంతంలోని 2 ఎంపీ టికెట్ల కోసం రేసులో ఉన్న గులాబీ నేతలెవరు? మహబూబ్ నగర్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డిపై 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్ కర్నూల్ టికెట్ కోసం ఎంతమంది క్యూ కట్టారు? గులాబీ బాస్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. పాలమూరులో 14 అసెంబ్లీ స్థానాలుంటే మొదటి ఎన్నికల్లో టీఆర్ఎస్ 13 చోట్ల విజయబావుట ఎగురవేసింది. అలాంటి పార్టీకి లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి అభ్యర్థుల ఎంపిక కాస్త చిక్కుముడిగా మారింది. గత ఎన్నికల్లో పాలమూరు ఎంపీగా జితేందర్ రెడ్డి అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఈసారి మాత్రం సొంత గూట్లోనే ఆయనకి అసమ్మతి రాగాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తరుణంలో ఒక ఎమ్మెల్యే తన సతీమణికి టికెట్ కోసం ప్రయత్నాలు షురూ చేశారట. ఇక ఎస్సీ నియోజకవర్గమైన నాగర్ కర్నూల్లో కూడా టికెట్ రేసులో 3 నేతలున్నారు. దీంతో నిర్ణయం తీసుకోవడం గులాబీ బాస్ కి సంక్లిష్టంగా మారిందట. గత ఎన్నికల్లో టెక్నికల్ గా ఓటమి చవి చూసిన మాజీ ఎంపీ మంద జగన్నాథ్ను కాదని మాజీ మంత్రి రాములకు టికెట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం భావిస్తోంది. ఉద్యమ గాయకుడు సాయి చంద్ కూడా ఇక్కడ తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ సీట్ విషయానికి వస్తే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డిపై మక్థల్, నారాయణపేట, షాద్నగర్ ఎమ్మెల్యేలు చిట్టం రామ్మోహన్ రెడ్డి, ఎస్ఆర్ రెడ్డి, అంజయ్య యాదవ్లు అగ్గి మీద గుగ్గిలంలా ఉన్నారు. బహిరంగంగానే జితేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ రెబల్స్ ను జితేందర్ రెడ్డి ప్రోత్సహించడమేనట. రెబల్స్ ను ఎలాగైనా గెలిపించాలన్న పట్టుదలతో జితేందర్ చాలా శ్రమించారట. మక్థల్, షాద్నగర్లలో జితేందర్ అనుచరులైన జలంధర్ రెడ్డి, వీరపల్లి శంకర్లు గట్టి పోటీ ఇచ్చిన మాట నిజం. చిట్టం రామ్మోహన్ రెడ్డి, అంజయ్ యాదవ్ ఆ ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఒకానొక దశలో రెబల్స్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. దీంతో ఎన్నికల్లో విజయం కోసం వారు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. నారాయణపేటలో మాత్రం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి శివకుమార్ రెడ్డి గెలుపు ఖాయమంటూ జితేందర్ రెడ్డి అనుచరగణం పెద్ద ఎత్తున ప్రచారం చేసిందట. ఫలితంగా ఎస్ఆర్ రెడ్డి జితేందర్ పేరు చెప్తే చెటపట్లాడుతున్నారు. దీనికి తోడు లగడపాటి సర్వే ప్రకారం శివకుమార్ రెడ్డి, జలంధర్ రెడ్డి గెలవబోతున్నారంటూ జితేందర్ రెడ్డి కూడా ప్రచారం చేశారట. ఈ కారణంగా మక్థల్, నారాయణపేట, షాద్నగర్ ఎమ్మెల్యేలు జితేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. చిట్టం రామ్మోహన్ రెడ్డి ఓ అడుగు ముందుకు వేసి తన సతీమణి చిట్టం సుచరిత కూడా ఎంపీ టికెట్ రేసులో ఉన్నట్టుగా చెబుతున్నారు. చిట్టం సుచరిత బంధువులు ముఖ్యమంత్రి కేసీఆర్కి చాలా దగ్గరవారు. దీంతో వారు కూడా రంగంలోకి దిగారని ప్రచారం సాగుతోంది. జితేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే 3 అసెంబ్లీ స్థానాల్లో ఎదురుగాలి వీస్తుందని, అందువల్ల ఇతరులకు అవకాశం ఇవ్వాలని కొంతమంది సీనియర్ నేతలు కేసీఆర్కి విన్నవించారట. ఈ నేపథ్యంలో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారని టాక్. పాలమూరు ఎంపీ టికెట్కి 2వ ఆప్షన్ కోసం చూస్తున్నారని, ఈ తరుణంలో ఆయన దృష్టి ప్రముఖ వ్యాపారవేత్త ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత ఎం సత్యనారాయణ రెడ్డిపై మళ్లిందని పార్టీ వర్గాల భోగట్ట. ఈ విషయంపై పార్టీలో అంతర్గతంగా చర్చ కూడా సాగుతోంది. పాలమూరు ఎంపీగా జితేందర్ రెడ్డి ట్రాక్ రికార్డుని కొందరు గుర్తు చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా వ్యవహరించి పార్టీ అప్పగించిన బాధ్యతలను జితేందర్ సమర్థవంతంగా పూర్తి చేశారు. దాదాపు 80 డిబేట్లలో పాల్గొన్నారు. 128 ప్రశ్నలను సంధించి పార్లమెంట్ సభ్యులంతా తన వైపు చూసేలా చేసుకున్నారు. అలాంటి జితేందర్ రెడ్డిని కాదని వేరే వారికి టికెట్ ఎలా ఇస్తారన్న ప్రశ్న కూడా
పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్తే ఆయనకు నోట్లో నాలుకలా ఉండేది జితేందర్ రెడ్డే కనుక అసంతృప్త ఎమ్మెల్యేలను సముదాయించి అయినా సరే జితేందర్ రెడ్డికే టికెట్ ఇస్తారంటూ పార్టీలో కొందరు ముఖ్యులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్ కర్నూలులో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి కేవలం ఆటో గుర్తు కారణం. కాంగ్రెస్ అభ్యర్థి నంది ఎల్లయ్య టీఆర్ఎస్ అభ్యర్థి మంద జగన్నాథ్పై 16,676 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే అదే ఎన్నికల్లో అనామకుడైన ఓ అభ్యర్థికి ఆటో గుర్తు వచ్చింది. ఆయనకు 54,680 ఓట్లు పడ్డాయి. దీంతో అప్పట్లో ఈ ప్రాంతంలో ఎవరికీ పరిచయం లేని నంది ఎల్లయ్య విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని మంద జగన్నాథ్ భావిస్తున్నారు. అయితే ఇక్కడ కూడా టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. గత ఎన్నికల తర్వాత అచ్చంపేట ప్రాంతంలో బలమైన నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి తెలుగుదేశం నాయకుడు పి రాములు టీఆర్ఎస్లో చేరారు. ఎంపీ టికెట్ హామీతోనే ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినట్లు ప్రచారం సాగుతోంది. అందువల్ల ఈసారి మంద జగన్నాథ్కు కాకుండా రాములకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చర్చలు సాగుతున్నాయి. ఇదే సమయంలో యువ గాయకుడు గత 2 ఎన్నికల్లోనూ తన పాటతో జనంలో చైతన్యం నింపిన సాయి చంద్ కూడా నాగర్ కర్నూలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకు అందరి అభిమానం చూరగొన్న సాయి చంద్కి టికెట్ ఇవ్వడం వల్ల ఉద్యమకారులకు విద్యార్థి నాయకులకు అవకాశం కల్పించినట్టు అవుతుందని కొందరు చెబుతున్నారు. అవసరమైతే నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని రాములకిస్తే సరిపోతుందని మరికొందరు సూచిస్తున్నారు. ఇదే సమయం అన్నట్టుగా గాయకుడు సాయి చంద్ ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకుంటున్నారు. గువ్వల బాలరాజు మరి జనార్దన్ సాయి చంద్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. ఈ ముగ్గురులో సీఎం కేసీఆర్ ఎవరికి అభ్యర్థిత్వం కట్టబెడతారో అన్నది ఆసక్తికరంగా ఉంది. ఇదండి ఇవాల్టి ఇన్సైట్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.